మామూలుగా గూగుల్‌లోకెళ్తే హ్మ్. ఒకసారి స్క్రీన్ షేర్ చేయండి. ఇగో మేడం గూగుల్ యాడ్స్ గ్రోన్ యువర్ బిజినెస్ ప్రీవియస్‌లీ నోన్ అని వస్తుంది. అది క్లిక్ చేస్తున్నా. లేదంటే స్క్రీన్ షాట్స్ అన్నా పెట్టండి. లేదా పెట్టండి. ఒకసారి నాకు ఎట్లా అంటే అర్థం చేసుకోవడం కొంచెం అది కష్టమైతది. ఒక్క ఆ! నిమిషం. అది అంటే ఎట్లొస్తుంది అనేది ఇగో ఇదే కరెక్ట్. ఒక్క స్క్రీన్ నిమిషం. షాట్ అన్నా పెట్టండి. స్క్రీన్ లేదంటే స్క్రీన్ అన్నా షేర్ చేయండి. మీ నంబర్ యాడ్ అయ్యి ఉన్నట్టు లేదది. తీసుకోవట్లేదు. ఏంటండి? మీ నంబరు యాడ్ అయ్యి ఉన్నట్టు లేదు. అది తీసుకోవట్లేదు. సరే, సరే. కంటిన్యూ. ఒకసారి క్లాస్ అయిపోయిన తర్వాత నాకు పెట్టండి. మళ్ళీ చూసి రేపు చెప్తానయితే. లేదంటే స్క్రీన్ షేర్ చేయడానికి వీలైతే స్క్రీన్ షేర్ చేయండి. అదే వెబ్‌సైట్ అని ఇగో ఇప్పుడు యువర్ వెబ్‌సైట్ అని వస్తుంది. అదే దాంట్లో మీరు ఏంటంటే ఎక్కడి నుంచి అదే మీరు ఎక్కడి నుంచి వేర్ షుడ్ స్టార్ట్ చేసి పీపుల్ గో ఆఫ్టర్ క్లికింగ్ దిస్ యువర్ యాడ్ అని వస్తుంది. మీరు యువర్ యాడ్‌లోకెళ్లారు. వెబ్‌సైట్. యాడ్‌లోకెళ్ళకూడదు. యాడ్‌లోకెళ్తే అదే అడుగుతది. యాడ్స్‌లో ఉన్నారు మీరు. మామూలుగా డైరెక్ట్‌గా టూల్స్‌లోకెళ్ళి కీవర్డ్ ప్లానర్ తీసుకోవాలి. అట్లా కాదు మేడం. మరి ఇప్పుడు మనం గూగుల్‌లో ఏం సెర్చ్ చేయాలి? గూగుల్‌లో మీరు జస్ట్ కీవర్డ్స్ రీసెర్చ్ చేసుకోవాలంతే. తర్వాత గూగుల్ కీవర్డ్ ప్లానర్‌లోకెళ్ళి సెర్చ్ వాల్యూమ్ అండ్ కాంపిటీషన్ చెక్ జేసుకోవాలి. ఇప్పుడు గూగుల్‌లోకెళ్ళాను మేడం. గూగుల్‌లోకెళ్ళిన తర్వాత ఏం చేసుకోవాలది? మీరు ఒక బిజినెస్ సెలెక్ట్ చేసుకున్నారు గదా! ఫస్టు. అదే నేను ఈ డిజిటల్ మార్కెటింగ్ అని బిజినెస్ అని సెలెక్ట్ చేసుకున్నాను. డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ సెలెక్ట్ చేసుకున్నారు. దానికి సంబంధించిన కీవర్డ్స్ గూగుల్‌లో కీవర్డ్ ఐడియాస్ తీసుకుంటారు ఫస్ట్. ఆ కీవర్డ్ ఇస్తే మీకు ఆటో సజెషన్స్ ఒస్తాయి. అక్కడి నుంచి అలాగే కాంపిటీటర్స్ దగ్గర నుంచి కీవర్డ్స్ తీసుకున్నారు. తీసుకున్న తర్వాత గూగుల్ కీవర్డ్ ప్లానర్ ఓపెన్ చేసి దాంట్లో లాగిన్ అయ్యి అక్కడికెళ్ళి మనము సెలెక్ట్ చేసుకున్న కీవర్డ్స్‌కి సెర్చ్ వాల్యూమ్ ఎంతుంది, కాంపిటీషన్ ఎంతుంది అనేది సెలెక్ట్ చేసుకోవాలి. దానిని బట్టి మనం అట్లా కాదు మేడం. నాకు ఇప్పుడు మామూలుగా గూగుల్ ప్లానర్‌లో టూల్ అని ఎళ్ళాలా? ఆ! ప్లానర్‌లో టూల్స్‌లో ప్లానర్ ఉంటది. టూల్స్‌లో ప్లానింగ్ అని ఉంటది. దాంట్లో కీవర్డ్ ప్లానర్ ఉంటది. గూగుల్ కీవర్డ్ టూల్ అని ఉంది. ఆ! దానికెళ్ళిపోవాలా? అవునండి. అక్కడ యెల్లో కలర్‌లో వస్తది గదా! ఒక్క నిమిషం మేడం. నేను చూస్తున్నా. అదే ఒక ఏమంటారు దాన్ని? ఇక్కడ ఉంది. ఫైండ్ గ్రేటెస్ట్ కీవర్డ్ యూజింగ్ గూగుల్ ఆటో కంప్లీట్ టైప్ కీవర్డ్ అని ఉంది. అహా! లేదండి. ఆటో కంప్లీట్ కాదు. కీవర్డ్ ప్లానరు ఒక్కసారి షేర్ అన్నా చేయండి. ఒకసారి స్క్రీన్ కుదిరితే మీకు చెక్ చూస్తున్నారు గదా! ఒక్కసారి మీ నంబర్ చెప్తారా మేడం? నేను యాడ్ చేసుకుంటాను వాట్సాప్‌లో. 905 ఒక్క నిమిషం. 905 208 208 1947. 947. ఓకే. కుమార్ గారు. హలో! మేడం చెప్పండి. ఓకేనా కంఫర్టబులా ఇప్పుడు? యాహ్! మేడం. ఓకే. ఫైన్. ఓకే. మీ ఫ్రెండ్స్ ఏమన్నారండి? అదే మేడం ఆఫ్టర్ ఫెస్టివల్ ఒకరైతే జాయిన్ అవుతాను చెప్పారు. చెప్పారు ఇలా క్లాస్ స్టార్ట్ అయిందని.
ఆ! ఇంకా మరి ఇంకా మరి సర్లే అని చెప్పి ఇంక నేను కంటిన్యూ చేసుకుందాం గమ్మునా మేడం. సరే అండి. ఇంతకుముందు మరి 2 క్లాసెస్ అవి వినలే గదా! మేడం. ఈరోజు వెబ్‌సైట్ డిజైనింగ్ స్టార్ట్ చేద్దామనుకుంటున్నాం. షూర్ మేడం. ఓకే. స్టార్ట్ చేయండి. ఎవరు రాలేదా మేడం క్లాస్‌కి? ఏమో అండి రాలేదు. మరి వాళ్ళు కొంత వాళ్ళు టైమింగ్స్ కుదరట్లేదు వాళ్ళ వర్క్‌కి దానికి అని జెప్తున్నారు. మరి ఎలా మేడం? ఏమైనా టైమ్ చేంజ్ చేసుకుందామంటారా? మరి నాకు టైమింగ్స్ కుదరవండి. వచ్చిన వాళ్ళకే చెప్తాను ఇంక అంతే. అయ్యో! నా గురించి ఏం లేదండి. మీ అదే గురించే చెప్తున్నా. ఒకవేళ ఎవరన్నా వస్తే చెప్తాను. లేదంటే లేదంటే మళ్ళీ నేను టైమింగ్స్ అడ్జస్ట్ చేసుకోవాలంటే మళ్ళీ నా వర్క్ డిస్టర్బ్ అవుతుంది గదా! అలాగే మేడం. నో ప్రాబ్లమ్. మీరెలా చెప్తే అలా. నైట్ 10-11 అంటే మరి నైట్ బాగా ఇబ్బందవుతుంది నాకు కూడా హెల్త్‌కి. బాగా లేట్ నైట్ అయిపోద్ది కదా మేడం. అందుకోసమని. ఇదే టైం కంఫర్టబుల్ ఉంది. సరే ఎంతమందొస్తే అంతమందితో కంటిన్యూ చేస్తా. షూర్ మేడం. ఓకే. యాహ్! ఓకే అండి. నేను స్టార్ట్ చేస్తానయితే. తనే డన్. మళ్ళీ లెఫ్ట్ అయ్యారు. ఓకే. మీకు ఆల్రెడీ ఐడియా ఉందండి దాని మీద? ఏది మేడం? వర్డ్‌ప్రెస్ ఐడియా ఉందా? ఓట్ ప్లస్ ఐడియా ఉంది మేడం. అంటే ప్రీవియస్ ఇప్పుడు కాదు. హ్మ్. ఆహ్, అంటే యాక్చువల్‌గా డిజైనింగ్ ఎలా చేసామో ఐడియా ఉంది. ఫ్లో అనేది. ఓకే. మళ్ళీ మిస్ అయ్యానన్నమాట. కంప్లీట్‌గా అదేనండి. ఏంటో ఈజీగానే అర్థమవుతుందండి. హలో. సార్. అది మీ నెంబర్ ఎక్కడ మిస్ అయ్యాం? ఒక్క నిమిషం మేడం. మళ్ళీ సరే ఒక్కసారి ఓకే చెప్తారా? అండి. ఇప్పుడు సరే లాస్ట్‌లో చూద్దాము. నేను క్లాస్ స్టార్ట్ చేసేస్తాను. ఓకే మేడం. నేను ఈరోజు వెబ్‌సైట్ డిజైనింగ్ స్టార్ట్ చేస్తాను. తర్వాత లాస్ట్‌లో క్లాస్ అయిపోయినాక అప్పుడు మళ్ళీ డిస్కస్ చేద్దాము. ఓకే. ఓకే. అంటే ఇది సడెన్‌గా స్ట్రకప్ అయిపోయింది. మీ నెంబర్ 905 అని అది చెప్పి యాడ్ చేసుకునే లోపల కట్ అయిపోయిందది. సరే. నో ప్రాబ్లమ్ అండి. మనం క్లాస్‌లోకెళ్దాము. ఆ! సరే మేడం. సరే అండి. 1 మినిట్ వస్తున్నా. మనము ఏ బిజినెస్ సెలెక్ట్ చేసుకున్నా, ఆ బిజినెస్‌కి రిలేటెడ్‌గా కీవర్డ్స్ అనేవి మనం అంటే ఇనీషియల్‌గా మనం ఒక వెబ్‌సైట్‌ని డిజైన్ జేసుకోవాలంటే ఈ ప్రాసెస్ ఫాలో అవ్వాలి. కంపెనీస్‌లో వాళ్ళంటే ఆల్రెడీ మీకు వెబ్‌సైట్ డిజైనింగ్ అయిపోయిన తర్వాతనే మిమ్మల్ని హైర్ చేసుకుంటారు. కాబట్టి స్టార్టింగ్ ఈ ప్రాసెస్ ఉండదు. ఆళ్ళు ఏ వెబ్‌సైట్ ఇస్తారో ఆ వెబ్‌సైట్‌లో నుంచి మీరు కీవర్డ్స్ ఐడెంటిఫై జేసుకొని తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఒస్తది. బట్ అది నెక్స్ట్ నేను ఎలా చెప్తారో అది నేను నెక్స్ట్ చెప్తా. ప్రెజెంట్ మీరు ఓన్‌గా ఒక వెబ్‌సైట్ డిజైన్ చేయాలనుకుంటున్నారు కాబట్టి, దానికి సంబంధించిన కీవర్డ్స్ తీసి పెట్టుకున్నారు. ఆ కీవర్డ్ ప్లానర్ యూజ్ చేసి కీవర్డ్స్ తీసుకున్నారు. ఆ కీవర్డ్స్‌ని మీరు ఏది మెయిన్‌గా పెట్టుకుంటే బావుంటది అనేది మీరు సెలెక్ట్ చేసి పెట్టుకోండి. తర్వాత మనం నెక్స్ట్ హోస్టింగర్‌లోకెళ్ళి మనం జస్ట్ ఇక్కడ ప్లాన్స్ ఉంటాయి. ప్లాన్స్ ప్రకారం మనం వెబ్‌సైట్ తీసుకుంటాం. ఆ వెబ్‌సైట్‌లో మనం డేటా ఇవ్వగానే మనకొచ్చేస్తది. వచ్చిన తర్వాత ఏంటంటే, మనకి
మనకి ఆల్రెడీ ఇది ఉంది కాబట్టి ఇలా చూపిస్తుంది. లేకపోతే వెబ్‌సైట్ ఓపెన్ చేయమంటది. మనం ఈ ప్రాసెస్ కన్నా ముందు ఒక స్టెప్ ఉంటది. అక్కడ మనము ఇక్కడ ఈ తర్వాత ఇవొస్తాయి. వర్డ్‌ప్రెస్, హోస్టింగరు. ఇది ఏ వెబ్సైట్ మేడం? ఏదండి? ఇప్పుడు మీరు పెట్టిన వెబ్సైట్ ఏది అంటే? హోస్టింగర్ అండి. హోస్టింగర్. మనము వెబ్‌సైట్ కొనుక్కోవాలి కదా! వెబ్‌సైట్ హోస్టింగు. ఓకే. హోస్టింగ్. ఫస్ట్ రోజు చూపించాను కదా! డొమైన్ నేమ్ సెలెక్ట్ చేసుకోవడము. అవునవును. హోస్టింగ్ తీసుకోవడము. అది హ్మ్. తీసుకున్న తర్వాత మనకి యాడ్ ఏ వెబ్‌సైట్ అని వస్తది. ఓకే. యాడ్ ఏ వెబ్‌సైట్ వస్తే మనం ఇక్కడ టెక్నాలజీ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. కోడింగ్ సైటా లేకపోతే నోడ్ జేఎస్ వెబ్ యాప్సా లేకపోతే వర్డ్‌ప్రెస్ అని అడిగింది కదా! అది ఇన్‌స్టాల్ చేసి ఇస్తదన్నమాట మనకి. మనం హ్మ్. వర్డ్‌ప్రెస్ సెలెక్ట్ చేసుకుంటాం. వర్డ్‌ప్రెస్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఏ మెయిల్ ఐడీతో అయితే మనము లాగిన్ అయ్యామో ఆ ఈమెయిల్ ఐడీ, పాస్వర్డ్స్ మనం పెట్టుకొని తర్వాత మళ్ళీ చేంజ్ చేసుకోవచ్చనమాట. హ్మ్. ఇక్కడ వచ్చేసి పాస్వర్డ్. పాస్వర్డ్ ఇది. తర్వాత మనము నెక్స్ట్‌కెళ్తున్నాం. మనము దాంట్లో అయితే అక్కడే అడుగుతది కొన్నిసార్లు మనం ఓన్ పాస్వర్డ్ పెట్టుకోవచ్చని. బట్ ఇది టెంపరరీ కాబట్టి ఈ పాస్వర్డే ఉంచేద్దాము. మార్చొద్దులే. ఇది నెక్స్ట్ వెబ్‌సైట్‌కి మనం పాస్వర్డ్ పెట్టుకోవడం. అవునండి. లాగిన్ అప్పుడు మనం ప్రతిసారి హోస్టింగర్ ఓపెన్ చేయాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్‌గా వెబ్‌సైట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇక్కడికొచ్చిన తర్వాత మనకేంటంటే మనకి కొన్ని టెంప్లేట్స్ చూపిస్తుంది సెలెక్ట్ చేసుకోమని. మనకి బ్లాగ్స్ గురించా లేకపోతే బిజినెస్ గురించా, ఆన్‌లైన్ స్టోరా, అదర్సా అని ఉంది. మీకు ఏ టెంప్లేట్స్ కావాలో ఇక్కడ సెలెక్ట్ చేసుకోమంది. బట్ మనం ఇక్కడ ఏం సెలెక్ట్ చేయొద్దు. క్రియేట్ ఎ బ్లాంక్ సైట్. ఇప్పుడు మనము అక్కడ డొమైన్ తీసుకుంటాం కదా స్టార్టింగ్‌లో. హ్మ్. ఇక్కడ చూపిస్తే ఇక్కడ ఓపెన్ అవుతది. ఇక్కడ ప్లాన్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు మనకి ఇక్కడ ప్లాన్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు డొమైన్ తీసుకుంటాం కదా! అవును మేడం. నాకు కూడా ఐడియా ఉంది. ఒకసారి కుమార్ గారు రాలేదు. ఒకసారి చూపిస్తాను. ఇక్కడ మనకి అమౌంట్ ఎంత వచ్చింది 48 మంత్స్‌కి. మళ్ళీ ఇక్కడ వచ్చేసి మనం 12 మంత్స్‌కి తీసుకుంటే మనకి ఇంత చూపిస్తుంది. ఇక్కడ మనం డొమైన్ నేమ్ సెర్చ్ చేస్తున్నాము. ఇక్కడ మనము ఉన్నాయి ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుంటాం. మనం సబ్ డొమైన్ మనకు రిలేటెడ్‌గా ఈ డాట్ ఇన్‌తో అవైలబుల్ లేదన్నాడు. ఇది కూడా లేదన్నాడు. ఇక్కడ వచ్చేసి ఇది అవైలబుల్ ఉందని చూపిస్తున్నాడు. జస్ట్ నేను ఊరికే చెక్ చేస్తున్నాను. ఇట్లా మనం ఒక డొమైన్ తీసుకుంటాము. ఇది డాట్ ఇన్ కానీ ఇట్లా ఒక డొమైన్ తీసుకొని ఇవన్నీ డొమైన్ ఎక్స్టెన్షన్స్ మనకి ఏది రిలేటెడ్గా ఉంటుందో అది తీసుకోవాలి. బట్ ఇక్కడ ఇవన్నీ చూపిస్తుంది కదా .com అయితే నాట్ అవైలబుల్ ఉంది. .in అయినా తీసుకోవచ్చు. అంటే మనం ఇండియా వైడ్గా చేస్తున్నామంటే ఇన్ సెలెక్ట్ చేసుకుంటాం. ఇది వచ్చేసి .com అంటే ఓన్లీ దానికి వస్తుంది కదా మేడం, అమెజాన్ దానికి. అమెజాన్ అంటే అది మా వరల్డ్ వైడ్గా, కానీ వాడు యూఎస్కి వాడుతున్నాడు .com. కానీ ఇండియా రిమైనింగ్ కంట్రీస్కి సపరేట్గా వాడుతున్నాడు కదా. ఇప్పుడు ఈ డొమైన్ కూడా యాడ్ చేసాము. ఈ డొమైన్ని మనం ఏం చేస్తామంటే ఈ ప్లాన్లోకి వెళ్ళినాక డొమైన్ వచ్చేస్తుంది. మనం నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోతే ఆ డొమైన్ని కాపీ చేసుకొని ఇక్కడ డొమైన్ ఎవరు మేడం? డొమైన్ అంటే మనమా? మన వెబ్సైట్ నేమ్ అండి. వెబ్సైట్ నేమ్ అని టెక్నికల్గా డొమైన్ నేమ్ అంటారు. ఓకే ఓకే. మనం ఇప్పుడు మన షాప్ ఒకటి పెడితే షాప్కి ఒక నేమ్ పెట్టుకుంటాం కదా, అలాగే మన ఆన్లైన్లో మన షాప్ నేమ్ అన్నట్లు అనమాట. మనం గుర్తుపెట్టుకోవాలి. అదే బిజినెస్ నేమ్. మన బిజినెస్ నేమ్ డొమైన్ నేమ్ అంటారు ఇక్కడ టెక్నికల్ టర్మ్. ఇక్కడ డొమైన్ నేమ్ మనం పర్చేస్ చేసుకొని ఇక్కడ యాడ్ చేస్తే నెక్స్ట్ బటన్ ఓపెన్ అవుతుంది. లేదు కాబట్టి మనకి
యూజ్ టెంపరరీ డొమైన్ అంటే వీళ్ళు టెంపరరీ డొమైన్స్ ఇస్తారు, అది మనం యూజ్ చేసుకుంటున్నాం. ఓకే. కానీ తర్వాత కూడా ఒకవేళ ఇదంతా డెవలప్ అయిపోయిన తర్వాత కూడా మీరు దీనికి మళ్ళీ మనం డొమైన్ కొనుక్కొని యాడ్ చేసుకోవచ్చు. సరే, సరే. ఆ! ఇది కొంచెం టైం పడుతుంది. మనకి వర్డ్ ప్రెస్ అనేది అప్లోడ్ చేసి మన డొమైన్ మనకి సెట్ చేసి ఇస్తారనమాట, మనం కంటిన్యూగా వర్క్ చేయడానికి. ఆహా! ఇక డైరెక్ట్ మనకి వెబ్‌సైట్ క్రియేట్ చేసి ఇస్తుందది. ఆ వెబ్సైట్ క్రియేట్ చేసుకోవడానికి ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేస్తుంది అనమాట. హ్మ్. ఈ డొమైన్ డ్యూరేషన్ ఎన్ని ఇయర్స్ తీసుకోవచ్చు మేడం? అంటే 1 ఇయరా? 1 ఇయర్ తీసుకోవచ్చు. అంటే మినిమం 1 మంత్ కాడి నుంచి ఉన్నాయి. 1 మంత్, 1 ఇయర్, 2 ఇయర్స్, 3 ఇయర్స్ అట్లా. ఓకే. ఇప్పుడు మనకు ప్రాక్టీస్‌కి అయితే ఎంత తీసుకోమంటారు? నేను ఫ్రీ ఇస్తానులేండి. ఇట్స్ ఓకే. నేను ఫ్రీగానే ఇస్తాను. మళ్ళీ దానికోసం మళ్ళీ మీరు కొనాల్సిన అవసరం ఏం లేదు. మీరేదన్నా ఓన్‌గా బిజినెస్ చేసుకోవాలంటే యూజ్ అవుతది అంతే. ఇప్పుడు మనకి ఇట్లా ఈ ఎన్విరాన్మెంట్ సెటప్ అంతా చేసి ఇచ్చేసిందనమాట. ఇక్కడ మనకి ఈ ఎన్విరాన్మెంట్‌లో మనకి మేజర్‌గా ఉండేది పోస్ట్‌లు. ఈ పోస్ట్‌లే డిజిటల్ మార్కెటింగ్ వాళ్ళకి ఇంపార్టెంట్. మిగతా ఏది ఇంపార్టెంట్ కాదు. జస్ట్ దాని మీద ఐడియా ఉంటే సరిపోతది. ఇదంతా ఏం చేయాల్సిన అవసరం ఉండదు. డైలీ మనం వర్క్ చేసేది ఈ పోస్ట్‌లలోనే. ఈ పోస్ట్‌లు ఎలా క్రియేట్ చేయాలి, కంటెంట్ ఎలా పోస్ట్ చేయాలి, కంటెంట్ ఎలా ఆప్టిమైజ్ చేయాలి అనేది ఇది మేజర్ పార్ట్ డిజిటల్ మార్కెటింగ్ పీపుల్స్‌కి. అదే డెవలపర్స్‌కైతే డిజైనింగ్ మొత్తం ఉంటది. బట్ ఇది మనమంటే బేసిక్ వెబ్‌సైట్ డిజైన్ చేసుకోవచ్చు. లైక్ ఎలా అంటే మన ఈ సైట్ లాగా. కోడింగ్ లేకపోయినా కూడా వితౌట్ కోడింగ్ ఇలాంటి బేసిక్ వెబ్‌సైట్స్‌ని డిజైన్ చేసుకోవచ్చు. కొన్ని ఆహ్, ఇట్ కాంప్లికేటెడ్ వెబ్‌సైట్స్ ఉంటాయి. ఎక్కువ టెక్నాలజీస్ అంటే ఎక్కువ ఆప్టిమైజేషన్ టెక్నిక్స్ పెట్టుకోవడము, అట్లనే లైక్ ఇంకా కొంచెం కస్టమైజేషన్ కావాలి అనుకుంటే కోడింగ్ కూడా అవసరం ఉంటది. దానికి ఏమైనా ఎర్రర్స్ వస్తుంటే ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ వస్తే అవన్నీ సాల్వ్ చేయడానికి మనకి కోడింగ్ నాలెడ్జ్ అనేది కావాలి. యాజ్ ఎ వర్డ్‌ప్రెస్ డెవలపర్‌గా ఎళ్ళాలంటే లైక్ హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, జావాస్క్రిప్ట్ ఈ 3 కోడింగ్ తెలిసుంటే డైరెక్ట్‌గా వర్డ్‌ప్రెస్ డెవలపర్స్‌గా వెళ్ళిపోవచ్చు. బట్ ఇది డెవలప్ చేయడం ఏంటంటే ఇట్లాంటి బేసిక్ సైట్స్, సింపుల్ సైట్స్ చేసుకోవచ్చు. అలాగే ఇట్లాంటి కామర్స్ సైట్స్ కూడా ఏ కోడింగ్ నాలెడ్జ్ లేకపోయినా కూడా చేసుకోవచ్చనమాట. ఇట్లాంటి కోడింగ్ సైట్స్ అని. ఇవే మేమే చేసాము. కోడింగ్ ఏమి యూజ్ చేయకుండా. ఇంకా కొంతమంది ఏంటంటే కొన్ని వాళ్ళకి డిఫరెంట్ స్టైల్స్ అడుగుతారు. అది మనకి థీమ్‌లో దొరకవు. ఈ థీమ్‌లో లేనప్పుడు వాటిని మనం ఇన్సర్ట్ చేయాలంటే కొన్ని కోడింగ్స్ తీసుకోవాలి. ఏమన్నా ఎర్రర్స్ వచ్చినాయంటే రిజాల్వ్ చేయడానికి కోడింగ్ కావాలి. అంత దూరము డిజిటల్ మార్కెటింగ్ పీపుల్స్‌ని ఇన్వాల్వ్ చెయ్యరు. జస్ట్ మనకి ఇన్వాల్వ్ అయ్యేది ఓన్లీ ఈ పోస్ట్‌ల వరకు మాత్రమే. బట్ నాలెడ్జ్ ఉంటే బెస్ట్ అనమాట. మనకి ఆపర్చునిటీస్ రావడానికి ఛాన్స్ ఎక్కువుంటది. ఇక్కడ నెక్స్ట్ మేజర్ పార్ట్ పేజెస్, తర్వాత అపియరెన్స్, ప్లగిన్స్. ఇవి మేజర్‌గా మనం వర్క్ చేసేయి. ఇప్పుడు మనకి ఈ వెబ్‌సైట్ ఉందనుకోండి. పేజెస్ అంటే ఏంటంటే హోమ్ పేజ్, అబౌట్ అస్ పేజ్, కోర్సెస్, క్లాసెస్ ఇవన్నీ గూడా పేజెస్ కిందకొస్తాయి. ఇవి ఒక్కసారే క్రియేట్ చేస్తాం. ఎవ్రీ టైమ్ చేంజ్ చేయం. ఏదైనా చిన్న చిన్న చేంజెస్, మోడిఫికేషన్స్ చేస్తాం గానీ ఇవి కాన్‌స్టెంట్‌గా ఉంటాయి ఇన్ఫర్మేషన్ ఎప్పటికి. బట్ ఈ పోస్ట్‌లున్నాయి గదా! ఈ పోస్ట్‌లొచ్చేసి ఇవన్నమాట బ్లాగ్ పోస్ట్‌లంటారు. ఈ బ్లాగ్‌లో వచ్చే పోస్ట్ ఎవ్రీ డే మనం న్యూ కంటెంట్ అనేది ఇందులో పోస్ట్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు మనకొక వెబ్‌సైటు ఇట్లా ఈ ఫార్మాట్‌లో రావాలి. డిజిటల్ మార్కెటింగ్ సెలెక్ట్ చేసుకుంటే, డిజిటల్ మార్కెటింగ్ సంబంధించిన ఈ ఫార్మాట్‌లో మనం ఒక వెబ్‌సైట్ చేయాలి అంటే దీనికి మనకి థీమ్స్ అనేవి కావాలి. ఇప్పుడు మన వెబ్‌సైట్ అసలు ఒరిజినల్‌గా ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ఇది మన ఒరిజినల్ సైట్. ఇప్పుడు దీనికొచ్చి యూఆర్ఎల్ ఇది. ఇది టెంపరరీ డొమైన్ నేము. మనకి పర్మనెంట్ కావాలి అంటే పెయిడ్‌ది తీసుకున్నప్పుడు యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే ప్రెజెంట్ మన వెబ్‌సైట్ ఎలా ఉందో చూద్దాం. ఇలా ఉంది. ఇప్పుడు దీన్ని ఇలా అంటే ఇది ఒక్కొక్క థీమ్ ఒక్కొక్క ఫార్మాట్‌లో ఉంటది. ఈ ఇట్లా మనం ఒక థీమ్ అనేది యాడ్ చేద్దాం. థీమ్ యాడ్ చేయాలి అంటే ఫస్ట్ మనం అపియరెన్స్‌లోకెళ్ళాలి. ఈ అపియరెన్స్‌లోకెళ్ళేసి థీమ్స్‌లోకెళ్ళాలి.
ఫస్ట్ చేయాల్సింది థీమ్స్ని యాడ్ చేసుకోండి. ఇక్కడ కొన్ని ఫ్రీ థీమ్స్ అనేవి ఇచ్చారు. ఇవి కాకుండా మనం ఇంకా కొన్ని సెర్చ్ చేసుకుందాం. ఇక్కడ పెయిడ్ థీమ్స్ అయితే మనకి మ్యాక్సిమం ఆప్షన్స్ అవైలబుల్ ఉంటాయి. ఫ్రీ థీమ్స్లో ఏంటంటే చాలా ఆప్షన్స్ తక్కువగా ఉంటాయి అన్నమాట. ఎందుకంటే వాళ్ళు కూడా సేల్స్ కోసం పెట్టుకుంటారు కాబట్టి అన్ని ఆప్షన్స్ మనకి ఇవ్వరు. ఇందులో మనకి చాలా థీమ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ వచ్చేసి ఈ కామర్స్కి సెలెక్ట్ చేసుకోవాలనుకోండి. ఈ కామర్స్ రిలేటెడ్ థీమ్స్ అన్నీ వస్తాయి అన్నమాట ఇట్లా. కానీ ఇందులో మనకి ఎలా సెలెక్ట్ చేసుకోవాలి ఈ థీమ్స్ అంటే ఫస్ట్ ప్రివ్యూ చూడాలి దీన్ని. మనం ఇది థీమ్స్ అన్ని చూసుకొని కొంచెం బాగుంది అంటే డీటెయిల్డ్ ప్రివ్యూ అనేస్తే ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి. ఇక్కడ మనకి ఎలా కనిపిస్తుంది, ఇట్లా కనిపిస్తుంది ఇది. కానీ మనకి ఇక్కడ ఎలా ఉంది, ఇట్లా ఉంది. అంటే వీడు అన్ని ఆప్షన్స్ మనకి ఇవ్వట్లేదు. తర్వాత మళ్ళీ దీన్ని కూడా ప్రివ్యూ చూద్దాం. ఇక్కడ చూడండి మనకి ఆప్షన్స్ అన్ని ఇచ్చాడు. ఈ ప్రివ్యూ చూద్దాం. ఈ ప్రివ్యూ చూసినప్పుడు వీళ్ళు ఆప్షన్స్ ఇస్తున్నాడు. మనకి కొన్ని ఆప్షన్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. ఇట్లాంటి థీమ్స్ మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ వాడు ఆప్షన్స్ ఇవ్వకుండా థీమ్ ఇచ్చాడంటే వాడు పెయిడ్ అడుగుతాడు అనమాట వాడు ఆప్షన్స్ ఇవ్వడానికి. అట్లా మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఒక థీమ్ ఉంది. ఈ థీమ్ కూడా మనం ప్రివ్యూ చూడొచ్చు. ప్రివ్యూ చూసుకొని ఇక్కడేమో దీనికి కూడా మనకి ఇచ్చాడు, బాగానే ఉంది. ఇది కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. అంటే ఇంకా దీన్ని కస్టమైజేషన్ చేసుకోవాలి ఇంకా. బట్ కొన్ని ఆప్షన్స్ అయితే మనకి బాగున్నాయి. ఇక్కడ వచ్చేసి హోమ్ ఉంది, అబౌట్ ఉంది, బ్లాగ్ ఉంది, షాప్ ఉంది, టెంప్లెట్స్ ఇవన్నీ ఉన్నాయి అనమాట. ఇవి మనం ఎడిట్ చేసుకోవాలి. ఇట్లా చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు మనం నార్మల్ సైట్ చూద్దాం ఫస్ట్. ఇక్కడ మనకి బెస్ట్ థీమ్ ఏంటి అంటే మనకి ఆస్త్రా ఈ థీమ్ అనమాట. ఇది మనము నార్మల్గా సైట్ అయినా చేసుకోవచ్చు, లేదంటే కామర్స్ అంటే లైక్ ఈ కామర్స్ సైట్ అయినా చేసుకోవచ్చు. ఇక్కడ ఎలా ఉందో మనకి ప్రివ్యూ ఇది ఇక్కడ అలానే చూపిస్తుంది. అలాగే మనం ఎక్కువగా నేర్చుకోవడానికి ఛాన్స్ ఉంటుంది ఈ థీమ్లో. అలాగే మ్యాక్సిమం చాలామంది అంటే ఆల్రెడీ కోడింగ్ తెలిసిన వాళ్ళు, లేకపోతే డెవలప్మెంట్ డిజైనింగ్ తెలిసిన వాళ్ళు ఎక్కువగా ఈ ఆస్త్రా థీమ్ని సెలెక్ట్ చేసుకొని డిజైన్ మొత్తం మార్చుకుంటారు. ఇంకా లేదు అంటే ఏదైనా పెయిడ్ థీమ్స్ ఉంటే డైరెక్ట్గా పెయిడ్ థీమ్స్ తీసుకుని దాన్ని ఎడిట్ చేసుకుంటారు. మనకి అన్నిటికీ ఈజీగా ఉంటుంది నేర్చుకోవడానికి కానీ రేపు వర్క్ చేయడానికి కానీ ఈజీగా ఉంటుంది. ఇది ఫస్ట్ ట్రై చేయండి. ఇది ఫస్ట్ ట్రై చేసిన తర్వాత రిమైనింగ్ థీమ్స్ మళ్ళీ దీన్ని మొత్తం డిలీట్ చేసి మళ్ళీ కొత్త థీమ్ యాడ్ చేసుకొని దాని మీద ప్రాక్టీస్ చేయండి. ప్రతి థీము డిఫరెంట్ సెట్టింగ్స్లో ఉంటుంది. అవన్నీ ఒక 4-5 థీములు కనుక మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు చాలా వరకు ఐడియా వచ్చేస్తుంది. మీరే ఓన్గా మీరు ఏదైనా ఒక షాప్ లాంటిది పెట్టుకున్న దాన్ని సేల్ చేసుకోవడానికి కానీ, లేకపోతే ఏదైనా ఫ్రీలాన్సింగ్ స్టార్ట్ చేసుకుంటే మీ ఫ్రీలాన్సింగ్ పోర్ట్ఫోలియోస్, మీ వర్క్ మొత్తం డిస్ప్లే చేసుకోవడానికి అలాంటి వెబ్సైట్స్ మీరే తయారు చేసుకోవచ్చు అనమాట. అంటే వేరే ఎవరినో కన్సల్ట్ అయ్యి వాళ్ళకి మనీ పే చేసే పని లేకుండా మీరే చేసుకోవచ్చు. అంతవరకు అండ్ మీరు ప్రాక్టీస్ చేయాలి. పర్ఫెక్ట్‌గా ప్రాక్టీస్ చేస్తే వస్తది. ఏదైనా చిన్న ఎర్రర్స్ ఉన్నాయి, ఏమన్నా రాలేదంటే అలాంటప్పుడు ఏదో కొంచెం అమౌంట్ ఇచ్చి డెవలపర్స్ చేత చేయించుకోవచ్చు. అట్లా మీకు బాగా యూజ్ అవుతది. నేను డొమైన్ అయితే ఇస్తాను. అది ఇచ్చిన తర్వాత మీరు ఇంకా ప్రాక్టీస్ స్టార్ట్ చేసుకొని ఒక థీమ్ వచ్చిన తర్వాత ఇంకొక థీమ్ అట్లా ఒక 4-5 థీమ్‌లు ట్రై చేసుకోండి మీకు ఫ్రీ టైమ్‌లో ఉన్నప్పుడంతా. ఇప్పుడు మనం ఈ ఆస్త్రా థీమ్ అనేది ఇన్స్టాల్ చేస్తున్నాం. ఇన్స్టాల్ చేసి మళ్ళీ యాక్టివ్ ఇక్కడ వచ్చేసి యాక్టివ్ ఉంది. ఇక్కడ నుంచి కస్టమైజ్ చేసుకోవచ్చు, ఇక్కడ నుంచి కూడా కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మన వెబ్సైట్ ఎలా ఉందో చూద్దాం. ఇక్కడ మనం బ్లాగ్ ఓపెన్లో ఉంది కదా, దీన్ని మళ్ళీ రీఫ్రెష్ చేస్తే ఇక్కడ చేంజ్ అయిందనమాట మనకి.
ఇక్కడ మనకి వెబ్సైట్ అనేది ఇలా కనిపిస్తుంది. ఇప్పుడు మనం ఇక్కడ హోమ్ ఉంది కదా, హోమ్ మీద క్లిక్ చేస్తే హోమ్ కనిపిస్తుంది. నెక్స్ట్ సర్వీసెస్ క్లిక్ చేసాం, కిందకు వచ్చింది. ఇవన్నీ ఏంటంటే సింగిల్ పేజీ వెబ్సైట్ అనమాట. ఇది ఇక్కడే ఉంది, నెక్స్ట్ పేజీకి వెళ్ళట్లేదు చూడండి, కిందకు వచ్చేస్తుంది స్క్రోల్ అయిపోయి. కానీ మనకి వెబ్సైట్ ఇలా అవసరం లేదు. ఇలాంటి వెబ్సైట్ మనకి పెద్ద యూజ్ కూడా ఉండదు, అన్నిటికీ ఒకే యూఆర్ఎల్ ఉంటుంది అనమాట. ఇది కాపీరైట్కి ఏం ప్రాబ్లం అవుదా మేడం? లేదండి, ఏం కాదు, వాళ్ళే ఫ్రీ ఇచ్చారు కదా, ఇంక మనకి కాపీరైట్ ప్రాబ్లం ఏమింటుంది. ఇప్పుడు మనం ఇది మొత్తం ఎడిట్ చేసుకోవాలి మన వెబ్సైట్ని. ఇట్లా సైట్ వచ్చేసింది. ఇది మొత్తం ఎడిట్ చేసుకుందాం. ఫస్ట్ వెబ్సైట్ ఓపెన్ చేయగానే మనం థీమ్స్ ఇన్స్టాల్ చేసుకోవాలి. ఈ థీమ్స్ కూడా మనకి నచ్చిన థీమ్స్ సెలెక్ట్ చేసుకోవాలి. మళ్ళీ ఒకసారి థీమ్ ఇన్స్టాల్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొక థీమ్ ఇన్స్టాల్ చేసినప్పుడు ఏమవుతుందంటే చిన్న టెక్నికల్ ఇష్యూ వస్తుంది. ఆ థీమ్ పోదనమాట. మనం ఇక్కడ అప్డేట్ అవుతుంది, బట్ ఇక్కడికి వచ్చి చెక్ చేసేసరికి థీమ్ అప్డేట్ అవ్వదు. అప్పుడు ఏంటంటే మనం ఆ థీమ్ మొత్తం రిమూవ్ చేసి మళ్ళీ యాడ్ చేసుకోవాలి. అట్లా చేయాలి. అది కొంచెం ప్రాబ్లం అవుతుంది థీమ్స్ చేంజ్ చేసుకునేటప్పుడు. రీసెట్ చేసుకోవాలన్నమాట. అప్పుడైతేనే ప్రాపర్గా వర్క్ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ కస్టమైజేషన్ చేయాలి అంటే మనకి పేజెస్ కావాలి. మనకి ఇక్కడ పేజెస్ కరెక్ట్గా లేవు కదా. ఇక్కడ వచ్చేసి ఓన్లీ హోమ్ పేజ్ మాత్రమే ఉంది, ప్రైవసీ పాలసీ పేజ్ ఉంది, ఇంకేం పేజెస్ లేవు. ఇప్పుడు మనం ఇక్కడ పేజెస్ యాడ్ చేయాలి. ఫస్ట్ పేజీ హోమ్ పేజీ ఉంది కాబట్టి సెకండ్ పేజీ కింద మనము అబౌట్ అస్ పేజీ యాడ్ చేస్తున్నాం. ఇప్పుడు మనకి ఇది ఏంటంటే వర్డ్ ప్రెస్ ఫార్మాట్లోనే ఉంది, ఇంక వేరే ఏ ఫార్మాట్లో లేదు. ఇక్కడ నుంచి మనం వర్క్ చేయాలంటే చాలా టైం పడుతుంది, కానీ ఈజీగా ప్లగ్ఇన్స్ తోటి చేయొచ్చు. అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అబౌట్ అస్ పేజీ, నెక్స్ట్ ఇంకొక పేజీ క్రియేట్ చేస్తున్నాను. తర్వాత సర్వీసెస్ పేజీ. ఈ సర్వీసెస్లో మనం ఏంటి డిజిటల్ మార్కెటింగ్ అనుకున్నాం కదా. డిజిటల్ మార్కెటింగ్లో మనకి సర్వీసెస్ ఏముంటాయి, లైక్ మనం ఒక 2 యాడ్ చేద్దాము. సర్వీసెస్లో అబౌట్ అస్, లైక్ వెబ్ డిజైన్, నెక్స్ట్ వచ్చేసి డిజిటల్ మార్కెటింగ్, రెండు సర్వీసెస్ యాడ్ చేసాం. ఎన్నైనా యాడ్ చేసుకోవచ్చు, బట్ ఎగ్జాంపుల్కి 2 యాడ్ చేశాను. తర్వాత హోమ్ అయిపోయింది, అబౌట్ అయిపోయింది, సర్వీసెస్ అయిపోయింది. నెక్స్ట్ కాంటాక్ట్. ఇవి ఏంటంటే టోటల్గా మనకి సర్వీసెస్ వెబ్సైట్స్కి వచ్చేసరికి 5 to 7 ఉంటే బెస్ట్ అనమాట, ఎక్కువ క్లమ్జీగా లేకుండా. కాంటాక్టర్స్, తర్వాత కావాలంటే మళ్ళీ కొన్ని పేజెస్ యాడ్ చేద్దాము. ప్రస్తుతానికి ఇవన్నీ పేజెస్ ఉన్నాయి, యాడ్ చేసి పెట్టుకుందాం. లైక్ అంటే అబౌట్ అస్,
ఇలా. ఆ తర్వాత కాంటాక్టర్స్ ఇట్లా. ఈ సర్వీసెస్, కోర్సెస్ ఇవన్నీ మనం తర్వాత మళ్ళీ కావాల్సితే యాడ్ చేద్దాం. ఇప్పుడు ఇంతవరకు మనకు ఓకే అయింది కదా! పేజెస్ యాడ్ చేసుకున్నాము. ఇక్కడ వచ్చేసి అపియరెన్స్‌లో కస్టమైజేషన్. ఇక్కడ మనకి చాలా ఆప్షన్స్ ఇచ్చాడనమాట. మన ఈ థీమ్‌ని మొత్తం మనకు నచ్చినట్టుగా కస్టమైజ్ చేసుకోవడానికి. ఇప్పుడేంటంటే ఇక్కడ ఎడిట్ చేస్తే మనం ఇక్కడ అంతే ఇక్కడ లోగో ఎడిట్ చేద్దాము. ఇక్కడేమో మొత్తం టోటల్‌గా సెక్షన్ అంతా ఎడిట్ ఇక్కడ మనకి విడ్జెట్స్ వచ్చినాయన్నమాట. విడ్జెట్స్ మొత్తం మనము ఎడిట్ చేసుకోవాలి. ఇదొచ్చేసి ఇది ఫస్ట్ లైను ఇక్కడ. ఇది సెకండ్ లైను. ఇది థర్డ్ లైన్. 3 లైన్స్‌లో మనం మనకు నచ్చినవి యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫస్ట్‌లో ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ మనకి కొన్ని ఆప్షన్స్ వస్తున్నాయి. ఏమి యాడ్ చేయాలనుకుంటున్నాము అనేసి. లైక్ ఒక హెచ్‌టీఎంఎల్ కోడ్ తీసుకున్నాం అనుకోండి. ఇక్కడ దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ కోడ్ ఉంది. యాడ్ ఇన్సర్ట్ కోడ్ అని. కానీ మనం కోడ్ యాడ్ చేయకుండా ఇక్కడ నెంబర్ యాడ్ చేద్దాం. ఫోన్ నెంబర్. కాల్ యాడ్ చేసింది. ఈ టెక్స్ట్ కలర్ ఇక్కడ కనిపించట్లేదు కదా! కలర్ చేంజ్ చేద్దాము. ఇక్కడ కలర్ కనిపిస్తుంది. అంటే ఇక్కడ కనిపించట్లేదు. బట్ ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఇక్కడ చేంజ్ చేస్తే అట్లా మనం ఏదైనా కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడైతే మనకు కనిపిస్తుంది. ఇక్కడ నెక్స్ట్ మనం ఎవ్రీ చేంజెస్ అయిపోయిన తర్వాత పబ్లిష్ చేయాలి. లేకపోతే మళ్ళీ ఒకవేళ బై మిస్టేక్ మనం సేవ్ చేయకుండా బ్యాక్‌కెళ్ళిపోయామంటే సమ్‌టైమ్స్ అది చేంజెస్ అన్నీ పోతే మళ్ళీ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ టెక్స్ట్ ఇక్కడ యాడ్ చేసాం కదా! మళ్ళీ దీనికి డిజైన్‌లోకెళ్ళేసి టెక్స్ట్ కలర్ చేంజ్ చేసుకోవచ్చు అన్నమాట. టెక్స్ట్ కలర్ ఇక్కడ కూడా చేంజ్ చేసుకోవచ్చు. లింక్ కలర్ ఇట్లా మనం ఇవన్నీ కూడా చేంజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఫాంట్ సైజ్ ఇవి పెంచుకుంటే పెంచుకోవచ్చు. తగ్గిస్తే తగ్గించవచ్చు అనమాట. ఇట్లా మనం ఇక్కడ పైన ఫోన్ నెంబర్స్ అలాగే ఐకాన్స్ కూడా యాడ్ చేయొచ్చు. దీనికి కలర్ సెట్ ఒకసారి చూద్దాము. కలర్ చేంజ్ అవ్వట్లేదు ఇక్కడ. చూద్దాం ఒకసారి. తర్వాత ఇక్కడ వచ్చేసి మనకి స్పేసింగ్ అనమాట. మార్జిన్ ఎంత పెట్టాలి, టాప్ ఎంత పెట్టాలి. 10 పెట్టామనుకోండి ఇటు మూవ్ అయింది. అదే 20 పెట్టామనుకోండి ఇక్కడ గ్యాప్ అనమాట టోటల్. ఇక్కడ 10 పెట్టామనుకోండి మళ్ళీ ఇక్కడ తగ్గుతుంది. మళ్ళీ ఇట్లా మనం ఇవన్నీ చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేసుకోవటం, డిక్రీజ్ చేసుకోవటము. ఇది కలర్ ఎందుకో చేంజ్ అవ్వట్లేదు. ఒక్క నిమిషం. ఇక్కడే సెట్ అవుతుంది కలర్. ఇంకా అక్కడేం అవ్వట్లేదు. ఇక్కడైనా చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఇక్కడ నెక్స్ట్ ఇంకొకటి యాడ్ చేద్దాం అనుకుంటున్నారు. ఇంకొకటి యాడ్ చేశారు. ఇప్పుడు మనకేంటంటే ఇవన్నీ కూడా పెయిడ్ వర్షన్ అనమాట. పెయిడ్ అంటే ఆల్రెడీ మనం తీసుకున్నది బేసిక్ వర్షన్. ఇంకా చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఇవి కూడా కావాలంటే వీటిని కూడా పెయిడ్ చేసుకోవాలన్నమాట. ఇంకా అంటే వాళ్ళు స్టెప్ బై కొన్ని ఏమో ఫ్రీ ఇస్తారు, కొన్ని ఏమో పెయిడ్ ఇస్తారు. అంటే మనం హోస్టింగ్‌లోనే పెయిడ్‌లో వచ్చేస్తుంది. మనము సెపరేట్‌గా పేమెంట్ ఏం చేయలేదు వీటికి.
మనం హోస్టింగ్ తీసుకున్న వాళ్ళు వాళ్ళకు ఒక లిమిటెడ్ యాక్సెస్ ఇస్తారు. ఆ యాక్సెస్ వరకు మనం యూజ్ చేసుకోవచ్చు. ఇంకా మనం అడిషనల్‌గా కావాలి అంటే ఇప్పుడు మళ్ళీ పేమెంట్ తీసుకొని ఇవన్నీ చేసుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఇప్పుడు మనకొకటి యూజ్ చేసుకున్నాం. హెచ్‌టీఎంఎల్ 3 ఇట్లా ఇవన్నీ ఉన్నాయి కదా! ఇవన్నీ యూజ్ చేసుకోవాలంటే మనకి అమౌంట్ కావాలి. అలాగే ఈ సెర్చ్ బార్ యాడ్ చేద్దాం అనుకున్నాం. సెర్చ్ ఆప్షన్ ఇక్కడ యాడ్ చేసాము. నెక్స్ట్ ఇంకొకటి ఏదో యాడ్ చేద్దాం అనుకున్నాం. లైక్ ఒక విడ్జెట్ యాడ్ చేద్దాం అనుకున్నాం. ఈ విడ్జెట్ మీద క్లిక్ చేస్తే మనం ఏం యాడ్ చేయాలి అనుకున్నది ఇక్కడ వచ్చేసి పారాగ్రాఫ్ యాడ్ చేయాలా, ఇమేజ్ యాడ్ చేయాలా, హెడ్డింగ్ యాడ్ చేయాలా, గ్యాలరీ యాడ్ చేయాలా, మనకి ఏం కావాలో ఇక్కడ చూసుకోవచ్చు. లైక్ ఇక్కడ ఏంటంటే మనము ఒక సరే ఇక్కడ ఒక మనం హెడ్డింగ్ యాడ్ చేద్దాం అనుకున్నాం. హెడ్డింగ్ వచ్చేసి లర్న్ మోర్ అని ఏదో జస్ట్ మనం దానికి తగ్గట్టు స్లోగన్స్ మామూలుగా యాడ్ చేస్తుంటారు కదా, అట్లా మనం యాడ్ చేయొచ్చు అనమాట. కొటేషన్స్ లాగా అట్లాంటివి ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఇంకేమన్నా కావాలన్నా కూడా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ సెర్చ్ యాడ్ చేసాము, లర్న్ మోర్ యాడ్ చేసాము, ఇవన్నీ యాడ్ చేస్తాం. ఇక్కడ మనకి స్పేస్ తక్కువగా ఉంది కాబట్టి మనకి ఇది వద్దనుకోండి, ఇది మూవ్ చేసుకుంటే మనకి కొంచెం స్పేస్ వస్తుంది అనమాట. ఈ సెర్చ్ ఆప్షన్ మనం లాస్ట్లో పెట్టుకున్నాం అనుకోండి, ఇక్కడ లాస్ట్లోకి వస్తుంది. ఇట్లా మనము కస్టమైజ్ చేసుకుంటాం. అలాగే లోగో డైరెక్ట్గా ఇక్కడి నుంచైనా ఎడిట్ చేయొచ్చు, లేదా సైట్లో టైటిల్ లోగో అని ఇక్కడి నుంచైనా చేసి ఎక్కడ క్లిక్ చేసినా అదే ప్లేస్కి వస్తుంది. కాబట్టి ఇక్కడ క్లిక్ చేస్తాం. ఇక్కడ ఆల్రెడీ వాడు ఆస్త్రా థీమ్ వాళ్ళ రిలేటెడ్ లోగో ఇచ్చాడు, అది రిమూవ్ చేసుకొని మనకు నచ్చిన లోగో మనం డిజైన్ చేసుకుంటాం. బట్ ఈ లోగో డిజైనింగ్ అనేది నేను క్యాన్వాలో చూపిస్తాను ఎలా చేయాలి అనేది. ఆ లోగో డిజైన్ చేసుకోండి. ఆల్రెడీ ప్రస్తుతానికి మీరైతే ఒక ఏదైనా గూగుల్లో నుంచి ఒక లోగోని డౌన్లోడ్ చేసుకోండి. నేను ఊరికే జస్ట్ ఇది యూజ్ చేస్తున్నాను. ఇది వేరే వాళ్ళ లోగో డౌన్లోడ్ చేసింది. ఇట్లా లోగో యాడ్ చేసినాక దీని విడ్త్ తగ్గించుకోవాలి మనకి ఎంత కావాలో. ఒకవేళ మనకు బ్యాక్గ్రౌండ్ వద్దనుకోండి, ఇక్కడ వచ్చేసి బీజీ రిమూవర్ అనే ఒక టూల్ ఉంటుంది. ఈ టూల్లో లోగో అప్లోడ్ చేస్తే బ్యాక్గ్రౌండ్ మొత్తం రిమూవ్ అయిపోతుంది. తర్వాత దాన్ని డౌన్లోడ్ చేసుకొని మళ్ళీ ఇక్కడ అప్లోడ్ చేసుకోండి. ఇక్కడ అప్లోడ్ అని ఉంది కదా, అప్లోడ్ ఇమేజ్ జస్ట్ రిమూవ్ అంటే రిమూవ్ అయిపోతుంది. ఈ సింపుల్గా అక్కడి నుంచి మీరు ఇక్కడ ఇది యాడ్ చేసుకోండి. ఇక్కడ సైట్ టైటిల్ ఉంది, ఇది వదిలేసేయండి. తర్వాత ట్యాగ్ లైన్ ఏమైనా యాడ్ చేయాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ సైట్ ఐకాన్. సైట్ ఐకాన్ అంటే ఇక్కడ వస్తున్నాయి కదా, దీన్ని ఫెవికాన్ అని కూడా అంటారు. సైట్ ఐకాన్ దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ యాడ్ చేస్తే ఇక్కడ యాడ్ అయిపోయింది అనమాట సైట్ ఐకాన్. మళ్ళీ పబ్లిష్ చేయండి. ఇక్కడ వరకు మీరు యాడ్ చేయాలి. తర్వాత ఇవన్నీ సేవ్ చేసుకున్నాం కదా, ఫస్ట్ మనకి ఇది అయిపోయింది ఫస్ట్ సెక్షన్. తర్వాత లోగో ఐకాన్ యాడ్ చేసుకున్నాం. ఇంకా నెక్స్ట్ మనకి ఇవన్నీ మార్చాలి. బట్ ఇప్పుడు నేను ఈ లోగో డిజైన్ చెప్తాను. మీరు ఒకవేళ డౌన్లోడ్ చేసుకోవడం ఎందుకు ఇక్కడే చేసి మేమే యాడ్ చేస్తామంటే ఇక్కడ
మనకి క్యాన్వా ఉంది. క్యాన్వా టూల్. ఒకసారి క్యాన్వా ఓపెన్ చేసుకోండి. క్యాన్వా ఓపెన్ చేస్తే జీమెయిల్‌తో లాగిన్ అయితే డైరెక్ట్ లాగిన్ అవుతది. అక్కడ కొన్ని క్వెషన్స్ అడుగుతది. మీరు దేనికోసం లాగిన్ చేస్తున్నారు? మీరు మీ డెసిగ్నేషన్స్ ఇలాంటివి అడిగినప్పుడు ఆన్సర్ ఇవ్వండి. లేదంటే డైరెక్ట్‌గా లాగిన్ అయినా మీకు ఓకే. ఏ ఇప్పుడు క్రియేట్ అని ఉంది కదా! క్రియేట్ దగ్గర క్లిక్ చేసి లోగో. లోగో ఉంది. ఈ మనకి ఏ సైజ్ లోగో కావాలి? యానిమేటెడ్ లోగోనా? ట్విచ్ లోగో ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లోగోస్ ఉన్నాయి. మనం నార్మల్ లోగోనే తీసుకుందాం. లోగో తీసుకుంటే లోగో సైజ్ మనకి వస్తుంది ఇక్కడ. నెక్స్ట్ డిజైన్ ఫార్మాట్‌లోకి వెళ్లి క్లిక్ చేసి మనకి ఏ లోగో కావాలి? మనం డిజిటల్ మార్కెటింగ్ కదా! డిజిటల్ మార్కెటింగ్. డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ. లేదు మీరు ఇంక వేరే ఏదైనా తీసుకుంటారా అది. మీకు నంబర్స్‌తో కావాలా? లెటర్స్‌తో కావాలా? మీకు సర్కిల్ కావాలా? షేప్స్ కావాలా? ఏది కావాలన్నా మీరు ఇక్కడ టైప్ చేయొచ్చు. సర్కిల్ లోగో. సర్కిల్ లోగోస్ వస్తాయి. అలాగే స్క్వేర్ లోగో ఇట్లా మీకు నచ్చిన ఫార్మాట్ ఇక్కడ ఇవ్వండి. అయితే ఇక్కడ నేను ఊరికే ఒకటి చూపిస్తున్నాను. ఈరోజు మీరు ఇది ప్రాక్టీస్ చేసి ఒక లోగో డిజైన్ చేసి ఆహ్, చేయండి. డిజిటల్. ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ అని ఉంది కదా! ఇట్లా మనకు నచ్చిన ఒక లోగో తీసుకోండి. అంటే ఓన్‌గా గనక క్రియేటివ్ స్కిల్స్ ఉంటే ఇక్కడి నుంచి మీరు చేసేయొచ్చు. మీరు ఇంకా ఇక్కడివి సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరమే లేదు. ఓన్‌గా ఇక్కడే క్రియేట్ చేయొచ్చు. బట్ అవి గనక చేయలేము అనుకుంటే ఇక్కడి నుంచి తీసుకోండి. నచ్చిన లోగో ఏదుందో అది తీసుకోండి. దాన్ని మళ్ళీ మోడిఫై చేసుకోండి. ఇక్కడ అన్నీ కూడా అంతా నార్మల్‌గానే ఉన్నాయి. ఒకటి ఇట్లా తీసుకున్నాం గదా! ఇప్పుడు మనం ఇక్కడి నుంచి ఏమన్నా చేంజెస్ ఇక్కడే మనకు చాలా కనిపిస్తే మళ్ళీ ఇక్కడ ఒకవేళ ఇది నచ్చలేదు అంటే ఇక్కడ ఎలిమెంట్స్‌లోకెళ్ళేసి లోగో రిలేటెడ్‌గా ఏమన్నా ఉన్నాయేమో చూడండి. ఇంకా దీనికి యాడ్ చేయాలంటే యాడ్ చేయొచ్చు. కానీ ఫ్రీ వెర్షన్‌లో ఇన్ని ఆప్షన్స్ అవైలబుల్‌లో ఉండవు. పెయిడ్ వెర్షన్‌లోనే ఉంటాయి. బట్ దీనికి మీరు ఇంకేదైనా యాడ్ చేయాలి అనుకుంటే ఇక్కడ ఇది ఉంది గదా! ఇట్లా ఇంకేదన్నా యాడ్ చేయాలనుకుంటే ఇలా యాడ్ చేయొచ్చు. అలాగే డిజిటల్ మార్కెటింగ్ లోగోస్ ఇలా కొన్నొచ్చినాయి. వీటిల్లో మీకేదన్నా కావాలన్నా గూడా వీటిని తీసుకోవచ్చనమాట. ఇట్లా ఇది తీసేసి ఇది నచ్చలేదు మనకి వెనకది బ్యాక్‌గ్రౌండ్‌ది. ఇది తీసేసి ఇట్లా ఈ లోగో తీసుకోవచ్చు. లేకపోతే ఈ లోగో ఉంది. అంటే బ్యాక్‌గ్రౌండ్ ఇప్పుడు ఇది నచ్చలేదనుకోండి. ఈ బ్యాక్‌గ్రౌండ్ మార్చేయొచ్చనమాట. ఇట్లా కలర్స్ ఏయైనా మార్చుకోవచ్చు. ఇలా ఇది తీసేసి మళ్ళీ ఇలా మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇంకా మనకి కావాల్సినట్టుగా డిజైన్ చేసుకోవచ్చు. ఇది టైం పడతది. కొంచెం స్లోగా నిదానంగా చేయండి. ఇదిగో డిజిటల్ మార్కెటింగ్ అనేది ఇట్లా ఏ లోగో బావుంటే ఆ లోగో. తర్వాత ఒకవేళ ఈ డిజైన్ నచ్చింది, కలర్ నచ్చలేదంటే ఇక్కడ కలర్స్ క్లిక్ చేసుకోండి. మీకు నచ్చిన కలర్ సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ. యెల్లో కావాలంటే యెల్లో. ఇది ఆరెంజ్ ఉంది. ఆరెంజ్ దగ్గర మనకేదైనా రెడ్. ఈ బ్లూ కలర్స్ ఉన్నాయి. ఈ బ్లూ కలర్ దగ్గర ఇది వైట్ పెట్టేద్దాము ఊరికే. ఇట్లా మీకు నచ్చినట్లు చేసుకోవచ్చు. తర్వాత ఈ కలర్ నచ్చలేదు మనకు మళ్ళీ ఏదైనా కలర్ మార్చుకోవాలి. ఇక్కడ కలర్స్ ఉన్నాయి. ఈ కలర్స్ మీకు నచ్చినట్టు చేసుకోవచ్చు. ఒకవేళ ఇదేమి కాదు అనుకుంటే మళ్ళీ నెక్స్ట్ గ్రేడియంట్‌లోకెళ్ళేస్తే మీకు కలర్స్ వస్తాయన్నమాట.
మీకు బ్యాక్‌గ్రౌండ్ ఏం వద్దు అనుకుంటే అన్నీ రిమూవ్ చేసేయొచ్చు. అలాగే తర్వాత ఇక్కడ సర్కిల్ కావాలనుకోండి. ఇక్కడ సర్కిల్స్ ఉన్నాయి కదా! ఈ మనకు నచ్చిన ఏదో ఒక సర్కిల్ తీసుకొని ఇక్కడ బ్యాక్‌గ్రౌండ్‌లో అది కనపడట్లేదు మనకి. ఇక్కడ పొజిషన్ సెలెక్ట్ చేసుకొని బ్యాక్. అప్పుడు అది ముందుకొచ్చేసింది మనకి. లైక్ ఇప్పుడు టెక్స్ట్ కలర్ మనకి ఇప్పుడు డార్క్ కావాలంటే టెక్స్ట్ సెలెక్ట్ చేసుకొని కలర్ ఇది కూడా కలర్స్. ఇందులో కూడా మనం ఫాంట్ స్టైల్ అన్నీ మార్చుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనకి ఇది ఓకే సర్కిల్ అంటే కొంచెం మంచిగానే కనిపిస్తుంది ఇట్లా. ఒక చిన్న సర్కిల్‌లో లాగా ఒక లోగో డిజైన్ చేసుకున్నాం. అలాగే సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ ఫాంట్స్ ఒక్కొక్క లెటర్ మధ్య చాలా గ్యాప్ వచ్చింది. ఈ గ్యాప్ మనకు వద్దనుకుంటే ఇక్కడికొచ్చేసి ఇది తగ్గించుకోవాలి. తగ్గిస్తే చిన్నదయింది. ఇంకా తగ్గించుకుంటే దగ్గరకొచ్చిందనమాట. ఇట్లా. అలాగే ఇది కూడా లెటర్స్ మధ్య చాలా గ్యాప్ ఉంది. ఇట్లా తగ్గించుకుంటే డైరెక్ట్‌గా వచ్చేస్తుంది డిజిటల్ స్టూడియో అని. నెక్స్ట్ ఒకవేళ 2 లైన్స్ మధ్య గ్యాప్ రావాలంటే ఇలా డిజైన్ చేసుకొని మనకిక్కడేమో పారాగ్రాఫ్ లేదు కదా! లైన్స్ మధ్య చేసుకోవడానికి. అది వదిలేసేయండి. నెక్స్ట్ ఈ ఫాంట్ సైజ్ చిన్నగా ఉంది. ఇంక్రీజ్ చేసుకుంటున్నాం. అలాగే ఫాంట్ స్టైల్ మార్చుకోవాలి. ఇక్కడ మనకి డిఫరెంట్ స్టైల్స్ ఉన్నాయన్నమాట. మన బ్రాండ్‌కి తగ్గట్టుగా స్టైల్స్ మార్చుకోవచ్చు. అలాగే ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇట్లా అన్ని కలర్స్ ట్రై చేయండి. ఈరోజు మీరు ఈ లోగో ట్రై చేయండి. ఇంకా కలర్స్ మార్చుకున్నాము. టెక్స్ట్‌కి కలర్ మార్చుకోవాలంటే ఇక్కడికెళ్ళేసి మళ్ళీ ఈ టెక్స్ట్‌లోనే మనకు నచ్చిన కలర్స్ ఇక్కడ గ్రేడియంట్స్ ఉన్నాయి. అట్లా కూడా తీసుకోవచ్చనమాట. ఇట్లా కలర్స్ ఇట్లా డిఫరెంట్ కలర్స్ కావాలంటే తీసుకోవచ్చు. ఇప్పుడున్న కలర్స్ ఇట్లా వస్తాయన్నమాట. ఇది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఈ కలర్స్ నచ్చలేదనుకోండి, ఇక్కడ కలర్ చేంజ్ చేసుకోవాలనుకుంటే గ్రేడియంట్ కలర్స్‌లోకెళ్ళేసి ఈ ఫార్మాట్‌లో అంటే పైన ఒక కలర్ వస్తుంది. కింద ఒక కలర్ వస్తుంది. ఇది క్లియర్‌గా కనపడాలంటే రెడ్ కలర్ చూద్దాం. రెడ్ ఎలా వస్తుంది? ఇట్లా 3 కలర్స్ వచ్చింది ఇక్కడ. అలాగే ఈ టైపు ఈ ఫార్మాట్‌లో వస్తదనమాట మనకు. 3 ఉన్నాయి. ఇప్పుడు మనం ఈ 2 కలర్సే కావాలనుకోండి ఇది రిమూవ్ చేసేస్తాం. 1 కలర్ అంటే ఇంకా మనకేముండదు. తర్వాత ఇంకా 3, 4 కలర్స్ యాడ్ చేయాలనుకున్న గ్రీన్ ఒకటి. తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇంకో ఇక్కడ గ్రీన్ ఉంది కదా! ఇక్కడ బ్లూ. ఇట్లా మనం లెటర్స్‌కి ఎన్ని కలర్స్ కావాలంటే అన్ని కలర్స్ కూడా మనం మార్చుకోవచ్చు. ఇట్లా కంప్లీట్‌గా గ్రేడియంట్స్ ఇవన్నీ కలర్స్ పెట్టుకొని మీరు అంటే కొంతమంది బ్రాండ్ మెయింటైన్ చేస్తారు. బ్రాండ్‌కి ఏ కలర్ కావాలి వాళ్ళు చెప్తారో ఆ ప్రకారం మనం చేయాలి. లేదు మనం అనుకోండి మనకి ఈ కలర్స్ అంటే ఇష్టం అంటే ఒక 4, 5 కలర్స్ వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. కలర్ ప్యాలెట్‌లోంచి. కలర్ ప్యాలెట్ అంటే మీకు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. మనం కలర్ ప్యాలెట్ జనరేటర్. ఇక్కడొచ్చేసి కలర్స్ ఉన్నాయి కదా! లాస్ట్‌లో ఉంది. ఇక్కడ మనకి కలర్ ప్యాలెట్స్ ఉంటాయి. ఇది లాగిన్ చేసుకొని మనం ఇవి సెలెక్ట్ చేసుకుంటాం. లైక్ స్టార్ట్ జనరేటింగ్.
ఇక్కడ మనకి కావాల్సిన కలర్స్ అన్ని సెలెక్ట్ చేసుకొని, ఇవన్నీ లాగిన్ చేసుకొని ఒక కలర్ ప్యాలెట్ లాగా సెట్ చేసుకుంటారు. లే అంటే ఇవన్నీ ఎవరికంటే లైక్ బిజినెస్ ఓనర్స్‌కి లేదంటే డెవలపర్స్ ఇవన్నీ చేస్తారు. మనకి ఇవన్నీ కూడా చేయాల్సిన అవసరం ఉండదు. జస్ట్ ఒక ఐడియా కోసం చెప్తున్నా అంతే ఇవి. ఇక్కడ క్యాన్వాలో కూడా ఉంది. ఇది ఫ్రీ వర్షన్‌లో వస్తదో లేదో చూద్దాము. ఇది ప్లాన్స్ కంపేర్ ప్రైజెస్ ఇది పేమెంట్ది. ఈ కలర్స్ మనం ఏ కలర్స్ కావాలో సెలెక్ట్ చేసుకుంటే ఆ కలర్స్ మనకి ప్యాలెట్ అవుతుంది. ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. సిస్టమ్ కలర్స్ మనకి ఏ కలర్స్ కావాలి అండ్ ఇది సేవ్ చేసుకొని మనం లాగిన్ అయ్యి చేసుకోవాలి ఇవన్నీ ఇట్లా. బట్ ఇంతవరకు మీరేమి ఇక్కడ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక ఐడియా కోసం ఇక్కడ నుంచి చేసుకోవచ్చు అని. అలాగే దీంట్లో కూడా ఉంది. బట్ అది రేపు చూద్దాము. కలర్స్ అవి కంపెనీ వాళ్ళు ఎలా అడుగుతారో అది చాలా తక్కువ మంది, ఎక్కువ మంది పెద్దగా బ్రాండ్ అనేది పట్టించుకోరు. ఇప్పుడు మనకి ఇక్కడ ఉన్న 3, 4 కలర్స్ మనకి ఇవే రావాలి అంటే ఇక్కడ కూడా ఇట్లా డిజైన్ చేసుకోవచ్చు అనమాట మనం. రేపు ఏంటంటే ఇది చేయండి మీరు. లోగో డిజైన్ చేయండి క్యాన్వా నుంచి. నేను ఓకే. తర్వాత రిమైనింగ్ లోగో డిజైన్ చేసుకొని అన్ని మీరు పెట్టుకోండి. రిమైనింగ్ అంతా కంప్లీట్ చేసినాక నేను మీకు వెబ్సైట్ ఇస్తాను రేపు క్లాస్ అయిపోయినాక. ఓకే అండి. ఓకే. ఓకే మేడం. ఫైన్. ఇప్పుడు చేసి వరకు చెప్పింది క్లియరా? ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయి? లేదు. మనకి ఎలా వెబ్సైట్ క్రియేట్ చేయాలని చెప్పారు. లోగో ఎలా క్రియేట్ చేయాలని చెప్పారు. అదే మీకు కనుక చేయడం వస్తే ఇది చేసి పెట్టేసుకోండి. రేపటి వరకు టైం ఉంటుంది కాబట్టి. ఓకే. క్యాన్వాలో ఫ్రీ వర్షన్లో ఎంతవరకు అవైలబుల్ ఉంటే అంతవరకు యూజ్ చేసుకోండి. ఓకే. ఒక 5, 6 చేసి పెట్టుకుంటే అంటే నచ్చింది ఏదో మీరు యూజ్ చేసుకోండి. నేను వెబ్సైట్ ఇచ్చినప్పుడు అప్పుడు మీరు అందులో అప్లోడ్ చేసుకోవచ్చు. ఓకే. ఒకసారి షేర్ చేయండి చేసిన తర్వాత నాకు. ఓకే మేడం. షేర్ చేస్తారా మీది? మేడం ఇది ఏమంటాం మీరు చెప్పింది కరెక్టే. ఎందుకంటే నేను ఆ ప్లాన్లోకి వెళ్ళలేదు. ఓకే. అందుకనే నాకు రాలేదు. ఎందుకంటే గూగుల్ యాడ్స్లోకి వెళ్తే అది వెబ్సైట్ అడుగుతుంది, అది వేరే విషయం. ఇప్పుడు మీరన్న ప్రకారం నేను ఒకసారి చేసి చూస్తాను మేడం. సరే అండి, ఇవాళ చేయండి. వస్తే ఓకే. ఒకసారి మళ్ళీ వీడియో చూడండి. వీడియో చూస్తే క్లియర్గా వచ్చేస్తుంది ఎక్కడికి వెళ్ళాం. అదే అంటే ఇప్పుడు ఇవాళ చెప్పిన అంటే మేడం నాకు ఒక విషయం చెప్పండి మేడం. ఇది వెబ్ డిజైనింగ్, డిజిటల్ మార్కెటింగ్ ఒకటేనా? కాదండి. కాదా? అంటే అందులో కూడా సైట్ డిజైన్ చేస్తాము, అవన్నీ చేస్తాం కదా. ఎక్కడండి? వెబ్ డిజైనింగ్ లో. వెబ్ డిజైనింగ్ లో వాళ్ళు డిజిటల్ మార్కెటింగ్ చేయరండి. నేను మీకు ఎక్స్ట్రా చెప్తున్నాను. ఇది మామూలుగా అయితే అవసరం లేదు యాక్చువల్గా డిజిటల్ మార్కెటింగ్ వాళ్ళకి. మీకు నేర్చుకుంటారని నేను ఎక్స్ట్రా చెప్తున్నా. వెబ్సైట్ డిజైనింగ్ కూడా నేను యాడ్ చేసి చెప్తున్నాను. అదే అంటే నాకు అంటే మామూలుగా ఒక డిజైన్ చేయడము, ఇప్పుడు మనం చేస్తున్నాం కూడా, అది లోగో చేయడము, తర్వాత అబౌట్ చేయడము, ఇవన్నీ చేస్తుంటే ఒక సైట్ ని మనం డిజైన్ చేసినట్టు అనిపించింది. అందుకని అడిగాను. వెబ్సైట్ అనండి. ఇప్పుడు ఫస్ట్ వెబ్సైట్ డిజైన్ చేస్తున్నాము. ఎందుకంటే మనకి ఇది మనకి నాలెడ్జ్ ఉంది అంటే మన రెజ్యూమ్ కి హై వెయిటేజ్ ఉంటుంది అనమాట పిక్ చేయడానికి. ఓకే. అంటే ఎక్స్ట్రా కరిక్యులర్ లాగా ఉంటుంది.
మాకు వెబ్‌సైట్ డిజైనింగ్ కూడా వచ్చు అంటే, ఓకే. వీళ్ళు వెబ్‌సైట్‌లో ఏదన్నా ప్రాబ్లమ్స్ వస్తే సాల్వ్ చేయగలుగుతారు. డెవలపర్ దగ్గరికెళ్ళకుండా డిజిటల్ మార్కెటింగ్ వాళ్ళే హ్యాండిల్ చేస్తారు అనేది వాళ్ళకొక పాజిటివ్ ఇంప్రెషన్ అనమాట. అదే యాడెడ్ అడ్వాంటేజ్ ఆ! అయితది. అంతే. ఓకే మేడం. కోసమని ప్రాక్టీస్ చేపిస్తున్నా. అయితే ఇప్పుడు ఇవాళ మీరు చెప్పింది కొంచెం బ్రీఫ్‌గా చెప్పగలరా మేడం? ఈరోజు చెప్పింది వెబ్‌సైట్ డిజైనింగ్. వెబ్‌సైట్ హ్మ్. డిజైనింగ్‌లో ఫస్ట్ మనము వర్డ్‌ప్రెస్‌లో లైక్ హోస్టింగర్‌లో వర్డ్‌ప్రెస్ ఇన్‌స్టాల్ చేసుకున్నాము. వర్డ్‌ప్రెస్ ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత మనకి వెబ్‌సైట్ టెంపరరీ డొమైన్ తీసుకున్నాము యాక్చువల్‌గా. టెంపరరీ హ్మ్. డొమైన్ తీసుకున్న తర్వాత దాన్ని మనము థీమ్ యాడ్ చేసుకున్నాం ఆ డొమైన్‌లోకి. అదే ఓకే. మనకి ఎన్విరాన్మెంట్ అంతా క్రియేట్ అయిన తర్వాత మనం ఒక థీమ్ అనేది యాడ్ చేసుకున్నాము. మనము పేజెస్ క్రియేట్ చేసుకున్నాము. ఓకే. థీమ్‌ని కస్టమైజ్ చేస్తున్నాము ఇప్పుడు. లోగో దగ్గర ఉన్నాము. కాబట్టి లోగో డిజైనింగ్ చెప్పాను. ఈ లోగో ఓకే. డిజైన్ చేసిన తర్వాత మీరు రేపు నేను ఈ వెబ్‌సైట్ అంతా కంప్లీట్ అయినాక మీకు ఇస్తాను. ఇంకా మీరు ఆ లోగో డిజైన్ చేసుకున్నది మీరు వెబ్‌సైట్‌లో చేయొచ్చు. ప్రస్తుతానికైతే ఓకే. జస్ట్ హోస్టింగర్‌లో జస్ట్ వెబ్‌సైట్‌ని ఇన్‌స్టాల్ చేసాం అంతే. ఒక థీమ్ ఇన్‌స్టాల్ చేసాము. ఇక్కడ అంటే ఓకే. ఇక్కడ రిఫ్రెష్ చేస్తాను. మన వెబ్‌సైట్ అనేది కనిపిస్తుంది. మనం చేసిన మోడిఫికేషన్స్‌కి. ఇక్కడ ఇదిగోండి నంబర్ యాడ్ అయింది. మనం ఇక్కడ హెడ్డింగ్ ఓకే. యాడ్ చేసాము. ఇక్కడ సెర్చ్ యాడ్ చేసాము. ఇక్కడ లోగో యాడ్ చేసాము. ఇవి ఇంకా మనం ఇక్కడ వెళ్ళలేదు. మనం ఇంకా వెబ్‌సైట్ ఇంకా ఏం కస్టమైజ్ చేయలేదు. ఫస్ట్ స్టెప్‌లోనే ఉన్నాం. జస్ట్ థీమ్ యాడ్ చేసుకొని అదే ఒక లోగోకి యాడ్ చేసాం. తర్వాత హ్మ్. విజిట్ అనేది యాడ్ చేశాను. హ్మ్. లియర్ మోరన్ నేమ్ పేరు. ఆ! జస్ట్ ఊరికే మనం ఇక్కడ ఒక స్లోగన్ లాగా అట్లా యాడ్ చేసుకుంటానని ఎగ్జాంపుల్‌కి చెప్పానన్నమాట ఇక్కడ అంతే. అదేలే ఆ! మనం దాని ఎంత ఉందో సైట్ చూసుకొని దాన్ని బట్టి మనం యాడ్ చేసుకుంటే బెటర్. ఆ! అది జస్ట్ ఎలా యాడ్ చేయాలనేది మీరు ప్రాక్టీస్‌లో మీకు నచ్చినట్టు డిజైన్ చేసుకోవచ్చు. ఓకే. 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 మేడం ఇది సైట్ గూడా ఉంది గదా మేడం యూట్యూబ్‌లో. దాంట్లో గూడా వస్తాయి మీ క్లాసెస్? ఎక్కడ డిజిటల్ యూట్యూబ్ మార్కెటింగ్ అని యూట్యూబ్‌లో. యూట్యూబ్‌లో ఉంది గదండీ. యూట్యూబ్ ఉంది గదా! అందులో మీరు ప్రతిరోజు క్లాస్ పెడుతున్నారు గదా! అవునండి. ఎందుకంటే రికార్డ్ చేసిన సెషన్స్ మనకి మెయింటైన్ చేయడానికి హార్డ్‌వేర్స్ అవన్నీ అంటే కొంచెం కష్టము. హ్మ్. అందుకని రికార్డింగ్ సెషన్స్ షేర్ చేయాలి గదా! మీకు డైరెక్ట్‌గా యూట్యూబ్‌లోనే పెట్టేస్తున్నా. సరే. సరే. అదే మేడం. నార్మల్‌గా అయితే క్లాసెస్ ఎవరు అంత ఇదిగా పెట్టరు. వాళ్ళు హ్మ్. స్టూడెంట్స్ వరకే షేర్ చేస్తారు. దాన్నంతా మళ్ళీ మెయింటైన్ చేయాలంటే నాకు హార్డ్‌వేర్ ప్రాబ్లమ్ అదే అనేది మేడం. మీరు ఫాస్ట్‌గా చెప్పేసుకుంటూ ఎళ్ళిపోతే మళ్ళీ మాకు అది అర్థం గాకుండా క్లాస్ ఇప్పుడు మీరు మామూలుగా ఏం పెడుతున్నారు కాబట్టి. చేస్తారంటే అందరూ క్లాసెస్ చెప్పిన తర్వాత వాళ్ళకి ఇంటర్నల్‌గానే క్లాస్ రికార్డింగ్స్ షేర్ చేస్తారు. ఓకే. ఏం చేయాలంటే ఆ రికార్డింగ్స్ అన్నీ నేను స్టోర్ చేసి ఒక ప్లేస్‌లో పెట్టుకోవాలి మళ్ళీ. సరే. అది సరే. నాకు మెమరీ ప్రాబ్లమ్ వస్తుంది నా ల్యాప్‌టాప్‌లో ఉండట్లేదు. అది అంటే బ్యాచెస్ అంతకుముందు చాలా ఉండేవి కదా! మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా. ఇవన్నీ ఆ! మెయింటైన్ చేయడం కష్టమయ్యి అన్నీ యూట్యూబ్‌లోనే పెట్టేస్తున్నా డైరెక్ట్. మేడం ఇంకొక విషయం మేడం. ఇది నేను మొబైల్‌లో గూడా చేసుకోవచ్చా? లేక ఓన్లీ ల్యాప్‌టాపే ఉండాలా? మొబైల్‌లో కూడా చేయొచ్చు ప్రాబ్లమ్. మొబైల్‌లో గూడా అంటే మొబైల్‌లో మరి ఈ సైట్ నుంచి ఇంకో సైట్‌కి వెళ్తుంటే. అంటే స్లో అవుతది. మొబైల్ యూసేజ్ ఉన్నవాళ్ళు చేస్తారు. అదే ఒక ఫస్ట్ ఇయర్ చదువుకునే ఆ అమ్మాయికి ల్యాప్‌టాప్ లేదు. మొబైల్‌లోనే ఆ! నేర్చుకుంది మొత్తము. ఆ! వర్క్ కూడా మొబైల్‌లోనే చేస్తుంది. అదే సాయి ప్రియ సంథింగ్ తను శిశుప్రియ. కాదులెండి. తను వేరే వేరే కర్ణాటక నుంచి ఇంకొక అమ్మాయి దివ్య అని. ఓకే. తనకి నా సైడ్ నుంచే ప్రాజెక్ట్ వస్తే ఇచ్చాను. తను ఆ హ్మ్. ప్రాజెక్ట్ మీద వర్క్ చేసుకుంటుంది మొబైల్ నుంచి. సెకండ్ ఇయర్ ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్. ఓకే. 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 అదే అంటే ఈ ఒక్కొక్కసారి వైఫై పని చేయకపోయినా ఏదైనా చేసినా మళ్ళా మనం వెబ్‌సైట్ ఇట్లా చేసుకుంటే బానే ఉంటుంది. అవును. ఇంట్రెస్టింగ్ ఉంది సబ్జెక్ట్. ఎందుకంటే చెప్తున్నా కొద్దీ రోజు ఒక కొత్త పదము కొత్తయి యాడ్ అవుతున్నాయి. ఇది లోగో చేయడము, తర్వాత అది అలైన్ చేయడము, తర్వాత ఇవన్నీ చేయడము. హ్మ్. ఇంకొకటి నాకు కొంచెం ఆర్ట్ కొంచెం ఇంట్రెస్ట్ కాబట్టి ఇది చాలా ఇంట్రెస్ట్ అనిపిస్తుంది. సరే. ఓకే అండి. ఇంకా మీరు కంటిన్యూ చేస్తా అంటే మీరు రేపు రిజిస్టర్ చేసుకోండి. ఇంక నేను మొత్తం షేర్ చేసేస్తాను. ఓకే. ఓకే మేడం. హ్మ్. ఓకే. థాంక్ యూ మ్యామ్. ఓకే సార్. థాంక్ యూ.
ఒకసారి ట్రై చేసి మళ్ళీ రేపు చూడండి దాన్ని వస్తుందా లేదో కీవర్డ్ నేను అనేది. చేస్తాను ఉమ్, నేను చేస్తాను ఎందుకంటే ఇప్పుడు నాకు క్లారిటీ కొంచెం అర్థమైంది సరే ఎందుకంటే నా కన్ఫ్యూజన్ మీరు క్లియర్ చేశారు సరే ఓకే నేను పోయింది రాంగ్ సైట్ కాబట్టి అది వెబ్సైట్ అడిగి ఉంటుంది సరే ఓకే సార్ థ్యాంక్ యూ ఓకే సార్ కుమార్ థ్యాంక్ యూ గారు కుమార్ గారు ఓకేనండి ఓకే ఓకే మేడం ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం.